హాయ్ అందరికీ చుక్కకూర పప్పు చేస్తున్నాను ఇవాళ. దీనికోసం మనం ఫస్ట్ చుక్కకూరని ఒక 4 కట్టలు నీట్‌గా కడిగి కట్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, టొమాటోస్ ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇక్కడ ఎర్ర కందిపప్పు వాడుతున్నాను నేను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎర్ర కందిపప్పుతోటి ఎలా వస్తుందో చూడాలి. సో ఇందాక నేను చూపించాను కదా, ఈ ఐటమ్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లిపాయ మాత్రం తర్వాత మనం పోపులో వేసుకుందాము, కరివేపాకు, వెల్లుల్లిపాయ. మిగతా అన్ని ఐటమ్స్ ఇందులో వేసేసుకోవాలి. ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి చేయితోటి ఇలా మెదుపుకుంటున్నాను. ఎందుకంటే ఉడికిన తర్వాత ఒక దగ్గరే ఉండిపోతుంది కదా, సో ఆ ఫ్లేవర్ అంతా మొత్తం మంచిగా పట్టాలి కాబట్టి నేను చేయితోటి కొంచెం మెదుపుతున్నాను అనమాట. కొంచెం వాటర్ తక్కువ అనిపించి వేసి అంత సెట్ చేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మొత్తం ఇలా మంచిగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. కొంతమందికి ఆకుగా ఉంటే నచ్చుతుంది కదా, నాకు అట్లా ఇష్టం ఉండదు. మంచిగా మొత్తం మ్యాష్ అయిపోవాలన్నమాట. సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో పోపు వేసుకుంటున్నా. జీలకర్ర, ఆవాలు, ఇందాక చూపించా కదా వెల్లుల్లిపాయ, అది దంచుకొని వేసుకుంటున్నా. ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని వేగిన తర్వాత మనం పప్పు ఏదైతే మనం మ్యాష్ చేసుకున్నామో ఇందులో వేసుకోవాలి. సో దీంట్లో ఇప్పుడు మనం పసుపు, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, మోస్ట్ ఇంపార్టెంట్ ఉప్పు, ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసేటట్టు కలుపుకోవాలి. నాకు పప్పు థిక్గా ఉంటే నచ్చదనమాట. కొంచెమన్నా పల్చగా చేస్తా, మరీ పప్పుచారులా కాదు కానీ కొంచెం మరీ లిక్విడ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో చేస్తాను అనమాట. సో నాకు ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నా, తక్కువ అనిపిస్తేను 2 గ్లాసెస్ చిన్నవి యాడ్ చేసుకున్నాను. మంచిగా అన్ని మసాలాస్ వేసాం కదా, అవన్నీ మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకుంటున్నా. సో మూత పెట్టుకొని మనం ఒక 10 minutes అట్లాగా మసలనివ్వాలి పప్పుని మంచిగా. అంతే, రెడీ అయిపోతుంది చుక్కకూర పప్పు.